నేను డాక్టర్ సుమంత్ అండి, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్. నేను గత 12 years నుండి యశోద హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఏ సర్జన్ అయినా అండి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫిజియోథెరపీకే ఇస్తారండి. సో వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే వచ్చిన స్పైన్ ప్రాబ్లమ్స్లో ఓన్లీ 5% ఆఫ్ కేసెస్ని దే టేకప్ ఫర్ సర్జరీ. అండ్ వాళ్ళు ఫస్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఫస్ట్ మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ, రెస్ట్ అండి. సో ఇది వరకు రెస్ట్ ఎక్కువ అనేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే రెస్ట్ మేము తక్కువ చేస్తాం. ఫిజియోథెరపీలో రెస్ట్ అన్న కాన్సెప్ట్ లేదండి. మీకు నడుము నొప్పి వచ్చిన రెస్ట్ అన్న కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. సో ఇక్కడ మా ఫిజియోథెరపీ రోల్ ఏ దాంట్లో ఉంటుందంటే ఈ స్పాండైలోలిస్థెసిస్, డిస్క్ ప్రాబ్లమ్స్, ఫెసెట్ ప్రాబ్లమ్స్ అని ఇలాంటివి స్పైన్లో చాలా మటుకు ఉంటాయి. దీంట్లో వచ్చే స్పైన్ ప్రాబ్లమ్స్లో 95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ గుడ్ మెడికల్ కేర్ అండ్ గుడ్ ఫిజియోథెరపీతో మీకు సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ ఫిజియోథెరపీలో మాకు చాలా పద్ధతులు ఉన్నాయండి. సో నేను ఇదివరకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మాకు కొన్ని ఎలక్ట్రికల్ మొడాలిటీస్ ఉంటాయి. చాలా మేము మాన్యువల్ థెరపీ అని చేస్తాం. సో ఈ మాన్యువల్ థెరపీలో మాకు ములిగన్ అప్రోచ్ అని, మెయిట్లెన్స్ అప్రోచ్ అని, సిరియాక్స్ అప్రోచ్ అని, మెకెంజీ అప్రోచెస్ అని చాలా అప్రోచెస్ ఉంటాయి. సో ఈ అప్రోచెస్లో మేము కనుక్కుంటాం. మీన్స్ ఈ ప్రాబ్లం డిస్క్ నుండి వస్తుందా, ఫెసెట్ నుండి వస్తుందా, మజిల్ నుండి వస్తుందా, మజిల్ నుండి వస్తూ ఉంటే ఆ మజిల్ వీక్ అయ్యి వస్తుందా, ఆ మజిల్ టైట్ అయ్యి వస్తూ ఉందా, మాకు ఒక ప్రాపర్ అసెస్మెంట్ పద్ధతులు ఉంటాయండి. ఆ అసెస్మెంట్ చేసి మేము డయాగ్నోస్ చేసుకుంటాం ఫిజియోథెరపీలో. ఈ ప్రాబ్లం ఇక్కడ నుండి వస్తూ ఉంది, అది వచ్చాక డయాగ్నోస్ అయ్యాక మేము అప్రోచ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ కేసు డిస్కోజెనిక్ ప్రాబ్లం అనుకుంటే మనం మెకెంజీ అప్రోచ్ సెలెక్ట్ చేసుకుంటామండి. మజిల్ వీక్నెస్ ఉంటే కోర్ స్టెబిలిటీ కాన్సెప్ట్స్ అని, డైనమిక్ న్యూరల్ స్టెబిలైజేషన్ కాన్సెప్ట్స్ అని ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి చూసుకొని మేము ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ట్రీట్ చేసి 6 to 8 weeks పేషెంట్ డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. డిస్క్ ప్రాబ్లమ్స్లో ఒకవేళ 8 weeks తర్వాత కూడా మనకు రిజల్ట్ రాకపోతే అప్పుడు మళ్ళీ వారు వెళ్ళి డాక్టర్ని చూడాలి. అప్పుడు డాక్టర్ డిసైడ్ చేస్తారు మళ్ళీ ఒక ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇవ్వాలా, సర్జరీకి వెళ్ళాలా. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇచ్చాక కూడా ఒక 5 days రెస్ట్ ఇచ్చి మళ్ళీ మనం థెరపీ స్టార్ట్ చేస్తాం. సో ఒకవేళ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అండ్ థెరపీ కూడా వర్క్ కాకపోతే డాక్టర్ లాస్ట్ ఆప్షన్ కింద సర్జరీని పెట్టుకుంటారు. కార్డియాక్ ఫిజియోథెరపీ అండి, దీని గురించి అవగాహన మన హైదరాబాద్లో చాలా తక్కువగా ఉంది. ఏంటంటే చాలా మటుకు మయోకార్డియల్ ఇష్కీమియా అంటాం, హార్ట్ అటాక్స్ అంటాం సింపుల్గా. సో మీన్స్ అది డయాగ్నోస్ అయ్యాక ఏంటంటే డాక్టర్ డిసైడ్ చేస్తారు వీరికి స్టంట్ వేయాలా లేకపోతే సర్జరీ చేయాలా, బైపాస్ సర్జరీ చేయాలా. సో స్టంట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ అవసరం అండి, సర్జరీ చేసిన తర్వాత కూడా మనకు ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. స్టంట్ వేసిన తర్వాత, సర్జరీ తర్వాత దీన్ని మనం కార్డియాక్ రిహాబిలిటేషన్ అంటాం. సో చాలా మటుకు మనం కార్డియాక్ రిహాబిలిటేషన్ సర్జరీ చేసిన పేషెంట్లకి మనం పేషెంట్ ఎప్పుడైతే అడ్మిట్ అయి ఉంటారో హాస్పిటల్లో అప్పుడు మాత్రం చేస్తామన్నమాట. యాక్చువల్గా ఇది 4 phases కింద ఉంటుందండి. phase 1, phase 2, phase 3 అండ్ phase 4. phase 1 అంటే స్టంట్ వేసిన తర్వాత అండ్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు చేసే ఫిజియోథెరపీని ఏంటంటే అప్పుడు చెస్ట్ ఫిజియోథెరపీ అంటాం. పేషెంట్ని నడిపించడం, పేషెంట్ని సైకలాజికల్గా కాన్ఫిడెన్స్ పెంచడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ మనం నేర్పించేస్తాం పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు. సో పేషెంట్ ఎప్పుడైతే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయే ముందే మేము చెప్తాం అనమాట, మీరు phase 2 రిహాబిలిటేషన్కి మనం ఇక్కడికి రావాలి అని. సో ఇక్కడ ఏంటంటే స్టంట్ వేసిన వారికి అండ్ సర్జరీ చేసిన వారికి చిన్న చేంజెస్ ఉంటాయి. అది సర్జన్, ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. స్టంట్లు వేసేది ఫిజిషియన్ అండి, కార్డియాలజిస్ట్ వేస్తారు. సర్జరీ చేసేది కార్డియోథొరాసిక్ సర్జన్ చేస్తారండి. సో వారు డిసైడ్ చేస్తారు phase 2కి మీరు వెళ్ళొచ్చు అని. ఎప్పుడైతే phase 2కి పేషెంట్ కంపల్సరీగా రిహాబిలిటేషన్ సెంటర్స్కి రావాలి. కార్డియోథొరాసిక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే ఫిజియోథెరపీ సెంటర్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ పేషెంట్ని మనం రిహాబిలిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు టెలిమెట్రీ మెథడ్స్ అంటామండి. వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు మేము వాళ్ళ ఈసీజీ మానిటరింగ్ రెగ్యులర్గా కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. పల్స్ ఆక్సిమీటర్ పెట్టేసి మనం వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేస్తూ ఉంటాం. వారు వచ్చిన వెంటనే మేము ఒక 6-minute వాక్ టెస్ట్ అని మేము ఒక టెస్ట్ చేసి
వాళ్ళ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎంత ఉంది అని మేము కనుక్కుంటాం. ఆ ఎక్సర్సైజ్ కెపాసిటీ బట్టి మేము వారికి 20 నిమిషాలు ఎక్సర్సైజ్ ఇవ్వాలా, 30 నిమిషాలు ఎక్సర్సైజ్ ఇవ్వాలా, 40 నిమిషాలు ఎక్సర్సైజ్ ఇవ్వాలా అన్నది మేము డిసైడ్ అవుతాం. ప్రతి పేషెంట్కి సేమ్ టైం ఉండదండి, పేషెంట్కి మారిపోతుంది టైం. అది 6 minute వాక్ టెస్ట్ అన్నది మాకు చెప్తుంది వాళ్ళ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎంత అని. సో అది చేసిన తర్వాత మేము మానిటరింగ్ ద్వారా పేషెంట్ని ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం. ఈ ఎక్సర్సైజెస్లో మేము ట్రెడ్మిల్స్ యూస్ చేస్తామండి, క్రాస్ ట్రైనర్స్ యూస్ చేస్తాం, సైకిల్స్ యూస్ చేస్తాం, డిఫరెంట్ మెడిసిన్ బాల్స్ యూస్ చేస్తాం. ఇవన్నీ యూస్ చేస్తున్న క్రమంలో వాళ్ళని మానిటరింగ్ అన్నది 1-to-1 ఒక థెరపిస్ట్ ఒక పేషెంట్నే చూస్తూ ఉండాలి. కంటిన్యూస్ మానిటరింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పద్ధతిలో ఏంటంటే కార్డియాక్ రిహాబిలిటేషన్ phase 2 చేస్తున్నప్పుడు ఒక హాస్పిటల్ సెటప్లో చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే ఎప్పుడైనా పేషెంట్ కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు. మనకు ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్, డిఫిబ్రిలేటర్స్ అండ్ డాక్టర్స్ బ్యాకప్ ఇవన్నీ మనకు ఉండాలి. ఓకే, సో ఇవేమి జరగవు. ఓకే, బట్ 1% ఆఫ్ ఛాన్స్ కూడా మనం తీసుకోకూడదు అనమాట. ఇవన్నీ ఫిజియోథెరపీ రిహాబ్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ మేము కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము. సో మా ఎక్స్పీరియన్స్లో పేషెంట్ కొలాప్స్ కావడం లాంటివి ఎప్పుడూ జరగలేదు. సో దీన్ని phase 2 రిహాబిలిటేషన్ అంటాం. phase 2 రిహాబిలిటేషన్ పేషెంట్కి ఓకే సర్జరీ తర్వాత 2nd week నుండి స్టార్ట్ చేస్తామండి, ఒక 3 weeks దాకా. సో 3 weeksలో పేషెంట్కి కెపాసిటీ పెరిగిపోతుంది. కెపాసిటీ పెరిగిన తర్వాత మళ్ళీ ఒక 6 minute వాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. 6 minute వాక్ టెస్ట్ కండక్ట్ చేస్తే దాన్ని బట్టి మేము కొద్దిగా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్కి వెళ్తామండి. phase 3లో పేషెంట్ని ఎలా ట్రైన్ చేస్తామంటే పేషెంట్ ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకునేటట్టు ట్రెడ్మిల్ కానీ కొన్ని వెయిట్ ట్రైనింగ్ కానీ ఓకే చేసుకునేటట్టు phase 3లో పేషెంట్ని మేము ట్రైన్ చేస్తాం. ఎప్పుడైతే మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో అనుకోండి, మాకు కానీ వారిని చూసిన కార్డియాలజిస్ట్ కానీ కార్డియోథొరాసిక్ సర్జన్స్ కానీ కాన్ఫిడెన్స్ వచ్చాక పేషెంట్ని మేము ఇంట్లో చేసుకోవడానికి వదులుతాం. దాన్ని phase 4 రిహాబిలిటేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఓబీజీ కండిషన్స్లో అండి, మనం ప్రెగ్నెన్సీ ఉమెన్స్లోనూ ఫిజియోథెరపీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా మేము ఏంటంటే పేషెంట్కి బ్యాక్ కేర్, పెల్విక్ ఫ్లోర్ కేర్ అండ్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా మనం ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో మదర్స్ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సిజేరియన్కి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో యాంటీనాటల్ ఫిజియోథెరపీలో చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్తో మొదలు పెడితే సో ఈ పొట్ట కండరాలను ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, బ్యాక్ కండరాలను ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి అండ్ హిప్ ఓపెనర్స్ అంటాం. ఈ హిప్ ఓపెనర్స్ని ఎలా ఓపెన్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకు 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 నెలలు, సెకండ్ ట్రైమిస్టర్ 3 నెలల నుండి 6 నెలలు, థర్డ్ ట్రైమిస్టర్ 6 నెలల నుండి 9 నెలలు. సో ఇలా ప్రతి ట్రైమిస్టర్కి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఉంటాయండి. దీనికి మళ్ళీ అగైన్ ఓబీజీ ఫిజియోథెరపిస్ట్లు అంటారు. ఓకే, ఇది మళ్ళీ అగైన్ పోస్ట్ బీపీటీ తర్వాత గైనిక్ ఫిజియోథెరపీ కూడా ఓబీజీ ఫిజియోథెరపీ కూడా 2 years కోర్స్ అండి చేస్తారు. ఇది చేసిన తర్వాత ఓకే ఈ ఎక్సర్సైజెస్ అన్నవి వాళ్ళ ఎగ్జామినేషన్ ద్వారా డిజైన్ చేసి ప్రతి పేషెంట్కి మారుతూ పోతుంటుంది. ఈ మదర్స్కి ఎక్సర్సైజెస్ చెప్పేసి చాలా మటుకు నార్మల్ డెలివరీ కావడానికి హెల్ప్ చేస్తారండి. నార్మల్ డెలివరీ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేము. ఈ ఎక్సర్సైజ్ ద్వారా పోస్ట్ డెలివరీ వాళ్ళకి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్స్ ఉండవు, బ్యాక్ పెయిన్స్ లాంటివి ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రీనాటల్ ఎక్సర్సైజెస్లో పేషెంట్ డైరెక్ట్గా ఫిజియోథెరపిస్ట్కి అప్రోచ్ అయ్యే ముందు వారిని ఎవరైతే గైనకాలజిస్ట్ చూస్తూ ఉన్నారో ఆ గైనకాలజిస్ట్తో క్లియరెన్స్ తీసుకోవాలండి. లోపల బేబీ బాగా స్టేబుల్గా ఉంది అనుకుంటే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రీనాటల్ ఎక్సర్సైజెస్లో మదర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే లోపల బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, బేబీ మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మదర్ ఫుడ్ ఇంటేక్ కూడా బాగుంటుంది. అప్పుడు కరెక్ట్ న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటే బేబీ చాలా హెల్తీగా ఉంటుందండి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మనకు మదర్స్ ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఏంటంటే లో బ్యాక్ పెయిన్ అండి. లో బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సర్జరీ అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఎపిడ్యూరల్ ఇచ్చారని అనుకుంటారు. ఆ ఎపిడ్యూరల్ వల్ల వాళ్ళకైతే పెయిన్ రాదు. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ పొట్ట సైజ్ పెరుగుతున్న కొద్దీ స్పైన్ షేప్ అన్నది మారిపోతుందండి. ఆ స్పైన్ షేప్ మారడం వల్ల ఏమవుతుంది, వెనకలున్న కండరాలు బాగా టైట్ అయిపోతాయి, ముందున్న కండరాలు బాగా ఓవర్ స్ట్రెచ్ అయిపోతాయి. సో ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ కావడం వల్ల స్పైన్ మీద లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ బేబీ సైజ్ పెరుగుతున్న కొద్దీ
ఇక్కడ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని ఉంటాయండి. ఆ బేబీస్ వెయిట్ వల్ల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఓవర్ స్ట్రెచ్ అయిపోతాయి. సో పోస్ట్ డెలివరీ తర్వాత పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్నెస్ క్రియేట్ అవుతుంది. సో దాని తర్వాత వాళ్ళకు కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే చిన్నగా మూత్రం వాళ్ళకు లీక్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు కూడా దానికి ఫిజియోథెరపీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీలో మనం ఎక్కువ ఈ బ్యాక్ మజిల్స్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాం. నెక్స్ట్ ఈ పొట్ట కండరాలని స్ట్రెంథెన్ చేయడానికి హెల్ప్ చేస్తాం. నెక్స్ట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ అండి. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ చాలా పెద్ద సబ్జెక్ట్. ప్రెషర్ బయో ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ద పేషెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు లోపల ఉన్న కండరాలు ఏ ఎక్స్టెంట్ వర్క్ అవుతున్నాయి అన్నది వాళ్ళు ఒక స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో దట్ వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, వాళ్ళు కరెక్ట్ మజిల్ని యాక్టివేట్ చేస్తున్నారా లేదా తెలుస్తుంది. సో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రాంగ్ అవుతే పేషెంట్కి బ్యాక్ పెయిన్స్ తగ్గిపోతాయండి. సో ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి సంబంధించింది. దీనితో పాటు పేషెంట్స్కి వేరే గైనకాలజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో వాటికి కూడా మనకు చాలా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు మెన్సెస్ రెగ్యులర్గా రాకపోతే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని వస్తాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. పీసీఓడి ఉంటే వాళ్ళకి రెగ్యులర్ మెన్సెస్ ఉండదు. సో ఆ పీసీఓడిలో కూడా మేము ఒక ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గైనకాలజిస్ట్, డైటీషియన్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అండి. గైనకాలజిస్ట్ చూశాక వారు ఒక మందులు పెడతారు. నెక్స్ట్ వచ్చేసి డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేయమంటారు. ఎక్సర్సైజ్ చేయమంటారు కానీ ఎక్సర్సైజ్ ఏ పద్ధతిలో చేయాలా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్ మా దగ్గర రాగానే పేషెంట్ వెయిట్ చూస్తాం. ఆ పేషెంట్ వెయిట్ చూసి పేషెంట్కి బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది అండ్ మజిల్ ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ మాస్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేసుకొని ఫ్యాట్ మొబిలైజేషన్ టెక్నిక్స్ స్టార్ట్ చేస్తామండి. దీంట్లో పేషెంట్కి ఒక 45 నిమిషాలు పేషెంట్ ఎక్సర్సైజ్ చేయాలి. 45 నిమిషాలు ఫస్ట్లోనే పేషెంట్కి 45 నిమిషాలు చేసే కెపాసిటీ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ సపోజ్ 20 years ఓల్డ్, సో వాళ్ళకు మేము ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. 220 - 20, 220 - 20, 200 అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హార్ట్ రేట్ అనేది 200 దాకా పోవచ్చు. ఒకవేళ వాళ్ళు హుస్సేన్ బోల్ట్ లాంటి పర్సనాలిటీ ఇంత ఫిట్నెస్ ఉంటే 200 దాకా తీసుకెళ్ళచ్చు. సో మనకు డెఫినెట్గా మనకు అంత కెపాసిటీ ఉండదు కాబట్టి సో మనం 200లో 80% to 85% తీసుకుంటాం. అంటే 170 వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు 170 beats per minute వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ హార్ట్ 170 beats per minute కొట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా 45 minutes మనం డిజైన్ చేయాలి. 45 minutes ఎక్సర్సైజ్ డిజైన్ చేయడంలో ఏంటంటే ఎయిదర్ జిమ్లో కానీ లేకపోతే బయట కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకు ట్రెడ్మిల్ సైకిల్ లాంటిది ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెడ్మిల్ ఎక్కేసి ఫాస్ట్గా ఎక్సర్సైజ్ చేస్తాం, ఫాస్ట్గా పరిగెడతాం. ఫస్ట్ ఇనిషియల్గా అలా చేయకూడదండి. ఫస్ట్ 15 to 20 minutes షుడ్ బీ స్లో. యూ షుడ్ వార్మ్ అప్ యువర్ బాడీ. సో మనకు ఫ్యాట్ ఎప్పుడు యాక్షన్లోకి వస్తుందంటే హాఫ్ అన్ అవర్ తర్వాత యాక్షన్లోకి వస్తుంది. సో ఎప్పుడైతే ఫ్యాట్ యాక్షన్లోకి వచ్చిందనుకోండి దట్ ఈస్ ద టైమ్ టు ఇంక్రీజ్. ఆ టైంలోనే మీరు స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలి. ఆ స్పీడ్ని ఇంక్రీజ్ చేసినప్పుడు 20 years ఓల్డ్ ఉమెన్కి 170 beats per minute హార్ట్ రేట్ని మెయింటైన్ చేయగలిగితే ఫ్యాట్ మొబిలైజేషన్ అన్నది ఫాస్ట్గా ఉంటుందండి. మనకు చాలామంది చెప్తారు నేను జిమ్కి వెళ్తున్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, బట్ నేను తగ్గట్లేదు, వెయిట్ తగ్గట్లేదు అన్న క్వశ్చన్ మనకు చాలాసార్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు తగ్గట్లేదు? ఎక్సర్సైజ్ చేసే పద్ధతి చాలా తప్పుగా ఉంటుంది. సో ఈ పీసీఓడిలో కూడా ఎక్సర్సైజ్ ఒక డిజైన్ ఇస్తాం మేము. ఆ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే డైటీషియన్ ఇచ్చినట్టు ఆ ఫుడ్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్యాట్ మొబిలైజేషన్ జరిగి వాళ్ళకు ఈ మెన్సెస్ అన్నది కరెక్ట్ రెగ్యులర్గా జరుగుతుంది. ఈ రోల్ కూడా ఫిజియోథెరపిస్ట్ ప్లే చేస్తాడు ఒక గైనక్ ఇష్యూస్లో.